వెంకీ నువ్వు పక్కన నా పక్క ఫోటో అవును సార్ పోషన్ స్టాల్ సార్ కదా ఇటు వచ్చారు పెంచులు బాగుంది అవునా దగ్గర మొత్తం పోస్టల్స్ అప్పుడు సైడ్ రండి సార్ కొద్దిగా ఫోన్ వెనక్కి రండి ఓకే కదండి రమేష్ వెనక్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో పూర్వ శాస్త్ర మన భారతదేశాన్ని దారి పడుతుంది నమస్కారం తర్వాత మనకి రావడానికి భూమి వీలు ఉన్నాయి మన షార్ట్ ఎంత స్కూల్ అవుతాం కదా గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అతనికే రీసెంట్లీ దేశాన్ని ప్రపంచ దేశాలని మంచి ప్లాన్ 2047కి ఇచ్చారు. చంద్రయానంలో మహిళలు
మన శాటిలైట్ వెళ్ళిన దగ్గరికి వేరే దేశాల నుంచి వెళ్ళలేదు. రష్యా వాళ్ళు ట్రై చేశారు కానీ వెళ్ళాలని వాళ్ళు మధ్యలోనే పడిపోయింది. మనమే వెళ్ళగలిగాము. ఆ వైపు సక్సెస్ఫుల్ గా మన చంద్రానికి విక్రమ్ ల్యాండ్ అవడం ఇంకా శుభసూచకంగా కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న పాషం సుధాల్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మునిగేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకే ఎందుకు మురుగేష్ సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్వలిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుకదాం వరదం వందే భారత ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచాలి అని చెప్పి అమ్మ పేరిట మొక్క అని ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పచ్చదనాన్ని పెంచుతాము అని చెప్పి ప్రతిదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ రోజు మనందరం కూడా పచ్చదనం ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఒకసారి అందరూ లేచి నిలబడి మీ చేతులు భూమిని ఇక్కడ విస్తరించిన సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నేను నా వంతు కృషి చేస్తాను. వృధాను తగ్గించే వస్తువుల పునర్వినియోగానికి ప్రాధాన్యతనిస్తాను. నేను పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటాను. నేను శక్తి మరియు నీటిని ఆదా చేస్తాను. ధన్యవాదాలు. కూర్చోండి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని భవిష్యత్ తరాలకి అదేవిధంగా మంచి నీటిని, మంచి గాలిని, మంచి వాతావరణాన్ని అందించేందుకు మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంగా భారతదేశంగా ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను. సార్ మీరు కొద్దిగా ఆయన ఓకే. నెక్స్ట్ బి పవిత్ర 10th క్లాస్ సార్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ గూడూరు.
వై స్వీటీ స్టెల్లా సీనియర్ బైపీసీ సెయింట్ మ్యారీ కాలేజ్ గూడు. టి స్వరూప జూనియర్ ఎంపీసీ బాలాజీ జూనియర్ కాలేజ్ గూడు. ఓకే కె శ్రీనిధి ఓకే ఎం సాగరిక 10th క్లాస్ ఏపీ స్కూల్ గూడు. ఓకే ఎల్ఏపీ స్కూల్. ఎం తుషితా లక్ష్మి 10th క్లాస్ జీవీఎస్ మెమోరియల్ హై Okay, స్కూల్ sir. గూడు. ఎస్డి కరీమా 10th క్లాస్ జీవీఎస్ మెమోరియల్ స్కూల్ గూడు. ఓకే సార్ ఎన్ కీర్తన జూనియర్ ఎంపీసీ డిఆర్డబ్ల్యూ కాలేజ్ గూడు. ఓకే సార్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ గూడు. ఓకే సార్ డి వెన్నెల సీనియర్ బైపీసీ సెయింట్ మ్యారీ జూనియర్ కాలేజ్ గూడు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఎంతో గొప్పగా భారతదేశం సాధించినటువంటి విజయాన్ని, ఆ విజయోత్సవాన్ని మన కళాశాలలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. భారతదేశం మన శాస్త్రీయ విజ్ఞానంలో ఎంత ముందడుగు వేసింది, మన భారతీయ శాస్త్రవేత్తలు సాధించినటువంటి విజయం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు పొందింది అనే దానికి ఈ చంద్రయాన్ 3 విజయం మనకి నిదర్శనంగా ఉంది. ఆ రోజుని మన భారత ప్రభుత్వం అంతర్జాతీయ జాతీయ అంతరిక్ష దినోత్సవంగా దీన్ని నిర్వహించుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. ఆ అవకాశాన్ని మన కళాశాలలో నిర్వహించేటటువంటి ఒక సదవకాశాన్ని మనం గమనించడం నేను వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే వారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన కళాశాలని వాళ్ళు ఎన్నుకోవడం అనేటటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము. అంతరిక్ష విజ్ఞానాన్ని గురించి, శాస్త్రీయ విజ్ఞానాన్ని గురించి అవగాహన కల్పించడం అనేటటువంటిది చాలా ముఖ్యంగా యువతలో, విద్యార్థుల్లో ఈ యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని, దాంట్లో ఆసక్తిని, అవగాహనని కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఈ విధంగా కళాశాలలో నిర్వహించడం అన్నటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయము. ఈరోజు మనం గమనిస్తే ఎన్నో కళాశాలలు కానీ మనకి ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ శాస్త్రాలు, ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది సబ్జెక్ట్స్ కానీ, ఈ శాస్త్రీయ విజ్ఞానంలో కానీ ఎక్కువగా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వాళ్ళు ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఆ తర్వాత అంతా కూడా ఇప్పుడున్నటువంటి మన ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఇంజనీరింగ్ మీద, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవాలనేటటువంటి కోరిక ఎక్కువ మందిలో ఉంది. ఎక్కువగా ఒకప్పుడు ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటటువంటిది రాయల్ సబ్జెక్ట్, దానిలో సీట్ రావడం అనేది చాలా గొప్పగా, చాలా కష్టంగా ఉండేది. కానీ ఈనాడు డిగ్రీ లెవెల్లో కానీ, ఇంకా పీజీ లెవెల్లో కానీ ఈ సబ్జెక్ట్స్, ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్స్కి చాలా ఎక్కువ ఆసక్తి అనేటటువంటిది ఎవరిలో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఆ జీవితంలో తొందరగా స్థిరపడచ్చు అనేటటువంటి ఒక అవగాహనగా వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోవాలి, లేదా లేకపోతే కనీసం మెడిసిన్, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ మనకి దేశానికి ముఖ్యంగా శాస్త్రవేత్తల అవసరం ఎక్కువగా ఉంది. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి పొందితేనే దేశం అభివృద్ధి పొందుతుంది అనేటటువంటి ఒక అవగాహన అనేటటువంటిది పేరెంట్స్లో కానీ, టీచర్స్లో కానీ, యువతలో కానీ చాలా తక్కువగా ఉంది. శాస్త్ర విజ్ఞానం యొక్క ఆవశ్యకత ఒక మన అంతరిక్షం ఒకటే కాదు, ఇతర శాస్త్రీయ విషయాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది, శాస్త్రజ్ఞుల యొక్క అవసరం అనేటటువంటి దేశానికి ఎంత అవసరం అనేది ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది చాలా అవసరము. ఈ విధంగా నిర్వహించడం ముఖ్యంగా ఈ పెద్దలు షాక్ ఇచ్చి శాస్త్రజ్ఞులు పిలిపించడము,
వాళ్ళ ద్వారా ఈ శాస్త్రీయ విజ్ఞానము అంతరిక్ష విజ్ఞానాన్ని గురించి మీకు తెలియజేసేటటువంటి అవగాహన సదస్సులు నిర్వహించడం, తర్వాత ఈ వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి స్టూడెంట్స్లో ఆసక్తిని పెంచడం, అవగాహన కల్పించడం అనేటటువంటిది నిజంగా చాలా సంతోషించదగినటువంటి అంశం. ఇటువంటి కార్యక్రమాలు ఈ 3 రోజులు కూడా మనకి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా దీన్ని గుర్తించి ఆగస్టు 23 నుంచి 3 రోజులు ఈ విధంగా మన పరిసరాల్లో ఉన్నటువంటి పాఠశాల కళాశాల విద్యార్థులకి ఒక చక్కటి అవకాశం, ఒక అవగాహన కల్పించేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా దీని మీద పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఆలోచించాలి. ముఖ్యంగా ఈ సైన్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్లో కానీ శాస్త్రీయ విజ్ఞానం మీద, దాని యొక్క అభివృద్ధి మీద, దానివల్ల వాళ్ళకి లభించినటువంటి మంచి అవకాశాలని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతూ నాకు ఈ అవకాశం. ధన్యవాదాలు మేడం. నిజంగా ఇక్కడ పెట్టడం అనేది మన దగ్గరలో షార్ కూడా ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమం ఇక్కడ ఒకచోట చేస్తున్నాం. ఎందుకంటే ఈ కారణం ఏంటంటే భారత ప్రభుత్వం ఒకటే ఆలోచించింది. ఒకప్పుడు మనం ఆర్యభట్టు అనే ఒక ఉపగ్రహాన్ని 1975లో ప్రయోగించుకున్నప్పుడు రష్యా సహకారం తీసుకొని మనం ఈ రోజు వివిధ దేశాలకు చెందిన 160 ఉపగ్రహాలను ఒకేసారి భారతదేశం ఆకాశంలోకి పంపగలిగే ఒక టెక్నాలజీ డెవలప్ చేసుకోగలిగింది. ఆ పరిజ్ఞానంలో ఏదైతే ఒకప్పుడు విశ్వగురువుగా భారతదేశం ఉందో ఆ శాస్త్ర విజ్ఞానాన్ని మళ్ళా విద్యార్థులందరికీ తెలియజేసి వాళ్ళందరూ కూడా దిశగా స్ఫూర్తి పొందాలనే ఆకాంక్షతో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకు ఈ అంతరిక్ష విశేషాలను మరింత వివరంగా తెలియజేయడానికి షార్ పూర్వ శాస్త్రవేత్త శ్రీ విశ్వనాథ శర్మ గారు వచ్చారు. వారు హెల్త్ కూడా బాగాలేదు, అయినప్పటికీ కూడా విద్యార్థులతో మాట్లాడాలనే ఉద్దేశంతో విద్యార్థులకు తెలియజేయాలి, షార్ గురించి వాళ్ళకి తెలియజేయాలి, ఈ ఉపగ్రహాల గురించి. గతంలో ఎన్నో ఉపగ్రహాలను భారతదేశం ప్రవేశపెట్టినప్పుడు ఆకాశంలోకి వారు అనేక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించున్నారు. సైంటిస్ట్ జీ గ్రేడ్ లో పనిచేశారు. వారు జీ గ్రేడ్ అంటే చాలా పెద్ద గ్రేడ్ సైంటిస్ట్ ఆయన. అలాంటి సైంటిస్ట్ ఈ రోజు మన ముందుకు వచ్చున్నారు. వారిని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సోమం ప్రతిగతో మనీష తమ మొదట మను నేర్చుకుంటాం అంటే చంద్రయాన్-1 మీద అది రాసినటువంటి ఋగ్వేదంలో రుక్కు అంటే ఓ చంద్రుడా, మాకై మేము నీ దగ్గరికి చేరుకున్నాం, ఇక మీదట ఫర్దర్గా మాకు డైరెక్షన్ ఇవ్వని చెప్పి సోముడికి నమస్కారం పెట్టారు. దాని తాలూకు ఫర్దర్ సోమశేఖరుడికి డైరెక్షన్. ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం కరెక్ట్గా నిరుడు ఆగస్టు 23వ తారీఖు నాడు, అంటే 10 సంవత్సరం భారతదేశం చంద్రుడికి దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, మనకు కనపడదు ధ్రువం, మనకు కనిపించేది ఉత్తర ధ్రువం, కనపడింది దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి ఈ ఈవెంట్ను పురస్కరించుకొని ఈరోజు భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినంగా ప్రకటించింది. సో ధన్యం ప్రకటించండి. తర్వాత టైం చాలా తక్కువ, నేను మరలా మీతో మాట్లాడతాను. కాకపోతే ఎందుకంటే పెద్దలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. రోజులో అయినటువంటి పని కాదు. దాదాపు 45 ఏళ్ల పూర్వం జరిగింది ఈ పరిశోధనకి, అంతరిక్ష పరిశోధనకి అంకురాత్మ. అది చెప్పేదానికంటే కూడా మన శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఏం చేస్తాం, భారత అంతరిక్ష పరిశోధనలో మా పాత్ర ఎంతో నేను విశదీకరిస్తాను. దానివల్ల మీరైనా ఎవరైనా ఇంట్రెస్ట్ అయినా కూడా శ్రీహరికోట దాదాపు ఒక 20-35 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు మీరు అందరూ కూడా పోయి రావచ్చు. ఇక్కడ శ్రీహరికోట ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్ట్ అంటే ఎందరో మేధావులు కలిసి ఈ శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి అనుమాన ప్రదేశం, రాకెట్ ప్రయోగాలకి
భారతదేశంలో ఇది అనువైన ప్రదేశం అనేటువంటి ఒక కమిటీ నిర్ణయం విస్తృతంగా ప్రయాణించి విక్రమ్ సారాభాయ్, హోమ్ జాకీర్ బాబా, తర్వాత టిఎన్ శేషన్ తదితరులు మహామేధావులు వాళ్ళు తూర్పు తీర ప్రాంతం నుంచి పూర్తిగా గాలించి ఈ రాకెట్ ప్రయోగం అంటే ఎక్కువ నిర్జన ప్రదేశం కావాలి. మేము పనిచేసేటువంటిది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రయోగ వేదికలు, పరీక్షా వేదికలు ఇవన్నీ కూడా జనసాంచారానికి దూరంగా ఉండేటువంటి ప్రదేశం. శ్రీహరికోట నిర్జన ప్రదేశం అంటే మనకు ఎట్లా అంటే పాపులేషన్ డెన్సిటీ. ఇప్పుడు గూడూరు, నెల్లూరులో 10 కిలోమీటర్ ఎంతమంది ఉంటారు? మినిమం 5 మంది ఉంటారు. అక్కడ హార్డ్లీ 10. ఎవాక్యుయేషన్ కూడా ప్రాబ్లం. 45,000 ఎకరాల భూమి, ఒక 100 కుటుంబాలు. సో ఎవాక్యుయేషన్ గవర్నమెంట్ కూడా తేలికగా పే చేస్తుంది. రెండవది తూర్పు తీరం, బంగాళాఖాతం, భూమధ్యరేఖకి అతి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం ఇది. నిర్జన ప్రదేశం, తూర్పు తీరం. ఈ తూర్పు తీరం ఎందుకంటే భూమి వడమటి నుంచి తూర్పు తిరుగుతుంది. సో విల్ గెట్ వెలాసిటీ అడ్వాంటేజ్ ఆఫ్ 4 కిలోమీటర్స్ పర్ సెకండ్, 4 మీటర్స్ పర్ సెకండ్. అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతున్నది కదా, ఆ తిరిగే అడ్వాంటేజ్ ఈ భూభ్రమణం ఉన్నది. దీనివల్ల అడ్వాంటేజ్ 4 మీటర్స్ పర్ సెకండ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. శ్రీహరికోట పెద్ద పెద్ద ర్యాకెట్లు పంపించడానికి అనువైన ప్రదేశంగా తేల్చి చెప్పారు. అక్కడ ఏమేం చేస్తామంటే అంతరిక్ష పరిశోధనలో ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ జిఎస్ఎల్వి మార్కెట్ చేస్తున్నారు కదా. మోడల్ పెద్ద ఘనమైన కర్మాగారం ఉంది. ఇటు పక్క 2 టన్నులు, ఇటు పక్క 2 టన్నులు, అంటే 200 టన్నులు, అటుపక్క 200 టన్నులు, 400 టన్నులు ప్రొపల్లెంట్ మేమే తయారు చేస్తాం. 400 టన్నులు ప్రొపల్లెంట్ కావాలి దానికి. దానికి కావాల్సినటువంటి ఘనైంధన కర్మాగారం ఉంది. మా కెపాసిటీ ఏంటంటే 2000 టన్స్ పర్ యానం టీపీఏ. 2,000 టన్నులు ప్రొపల్లెంట్ తయారు చేసినటువంటి సమగ్రత ఉంది మనకి. 200 టన్నులు, 400 మధ్యలో ఎర్ర 1 టన్, లిక్విడ్ 1 టన్. సో 510. ఆ చివరన అదే క్రయోజనిక్ ఇంజిన్, అదొక 25 టన్నులు. మొత్తం కలిపితే హార్డ్వేర్తో కలిపి 640 టన్నులు కేసులు మార్కెట్ వెహికల్. చూడండి, ఫుల్ లోడెలు లారీ అనేది 10-12 టన్నులు మిల్స్తుంది. అట్లాంటిది 640 టన్నుల ర్యాకెట్ ఒక్కసారి భూమి నుంచి ఎగరాలంటే ఎంత కష్టం. అది అందదేసి 3,900 గ్రాములు, 3,900 కిలోగ్రాములు, అంటే 4 టన్నులకి తక్కువ. ఏ పక్కన పడిపోయినా కూడా అన్ని డోర్ ఓపెన్, డేట్లైనా బయటకు వచ్చింది. 2.5 అవర్లు ముందేగా ల్యాండ్ అయింది. సో ఇది నేషనల్ ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్. సౌత్ పోల్లో మనమే ప్రప్రథమంగా చేసింది. మన కనిపించే కుక్క అందరికి వస్తుంది. మనం కుక్క కడితే మనం కుక్క వస్తుంది, కుక్క అందరినీ వస్తుంది. కానీ మనం పోయి కుక్కను కలిస్తే విశేషం, పేపర్ కలిస్తారు. అట్లే అందరూ ఉత్తర ధ్రువం పోయినారు, మనం మాత్రం దక్షిణ ధ్రువం పోయినాం. వీఆర్ ది ఫస్ట్ పర్సన్స్ టు స్టడీ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ఇది సౌత్. సరే,
మన ఎదురుని దాని చుట్టూ తిరుగుతూ ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేసిన దాన్ని ఇంత దూరం ఉంది. తర్వాత తగ్గిస్తూ 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు ఏంటి ల్యాండ్ ఈరోజు జాతీయ అంతరాష్ట్ర దినోత్సవానికి అధ్యక్షులైనటువంటి పెద్దమ్మ గారికి, అలాగే పెద్దలు మెహర్మాని గారు, విద్యార్థుల కళాశాల కార్యదర్శి గారికి, అలాగే విద్యాసాగర్ రావు గారికి, అలాగే పెద్దలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మాధవి గారికి, మా పెద్దలు చించరామయ్య గారికి, మునిగిరీష్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ యొక్క అంతరిక్ష దినోత్సవం జరుపుకోవట్లేదు. ఒక గూడూరులోనే మనం జరుపుకుంటున్నాం. నిజంగా మనందరి యొక్క గర్వకారణం. ఎందుకంటే గూడూరు జరగడం అంత నెల్లూరు పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, కానీ మన గూడూరులో మన టీఆర్డబ్ల్యూ కళాశాల జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ అంతరిక్షం పైన అందరికి కూడా కొంత అవగాహన అయితే వచ్చింది. గతంలో మేము చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ఏదో స్కైలాబ్ అంట, పడిపోతుందంట, ఎక్కడ పడుతుందో తెలియదంట, సముద్రం ఎక్కడ ఉంటే సముద్రం పడిపోతుందంట, చుట్టుపక్కలన్నీ కూడా అందరూ కూడా చనిపోతూ ఉంటారని చిన్నప్పుడు ఒక రకమైనటువంటి భయం ఉండేది. దాని తర్వాత గత ప్రభుత్వాల్లో కూడా ఎంతో సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక ర్యాకెట్ ప్రయోగం జరిగేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా మనకు అదృష్టం ఏంటంటే షార్ మన జిల్లాలో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే షార్ నుంచి మ్యాక్సిమం ఏదో 1-2 తప్ప ఏ ర్యాకెట్ ప్రయోగించినా అవన్నీ కూడా విజయవంతం అవుతామనేటువంటి ఒక సెంటిమెంట్ మన షార్కు ఉంది. ఆ షారు మన దగ్గర ఉండడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మాకైతే దీనిపైన పూర్తి అవగాహన లేదు. మేమంతా ఆర్ట్స్ కామర్స్ చదివాం. కానీ ఈరోజు మా మేడం గారు కానీ మన విశ్రాంతి శాస్త్రవేత్త విశ్వనాథ్ శర్మ గారు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపించింది. ఎందుకంటే నేను సైన్స్ కాదు కాబట్టి మేము కూడా నేర్చుకోవాలి కాబట్టి వినాలనిపించింది. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. గతంలో మాకు తెలియదు ఈ సైన్స్ సబ్జెక్ట్ అంటే మేము కష్టమని భావించి కామర్స్ పోయినాం. కానీ చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అలాగే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అంతరిక్షం పైన ఏమేమి జరుగుతుంది, అంతరిక్ష సంబంధించిన విషయం, సైన్స్ సంబంధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా దాదాపు మహిళలు కూడా ఈ యొక్క ర్యాకెట్ ప్రయోగంలో పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఉండడం కూడా విశేషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలు దేనికి కూడా మేము తీసుకోము, మేము కూడా మీకన్నా పురుషుల కన్నా ముందుంటామనేటువంటి పరిస్థితికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నాయకత్వంలో మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశం గురించి చెప్పుకున్నారంటే అది మోడీ గారి గొప్పతనం, పరిపాలన లక్ష్యం అని చెప్పి మనం చెప్పక తప్పదని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చంద్రయాన్ 3 కానీ అలాగే అంతరిక్ష విశేషాలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇక్కడ అందరూ కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేసినటువంటి సూర్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఆల్రెడీ ఆలస్యమైంది, ఇప్పుడే భోజనం టైం అవుతుంది చేయం కాబట్టి మన విశ్రాంతి శాస్త్రవేత్త గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ వయసులో కూడా మనకు చెప్పాలన్నటువంటి తాపత్రయం, ఆతృత ఆయనలో పూర్తిగా కనిపిస్తుంది. ఆయనకి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ మీ అందరితో దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నిజంగా ఈరోజు మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వం తరఫున జరిగే ఒక కార్యక్రమానికి మీరు ఇచ్చేసి ప్రభుత్వం తరఫున ఇక్కడ కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున మీరు ఈ కార్యక్రమాన్ని పాల్గొని
మా అందరినీ కూడా ఉత్తేజపరచడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐసిడిఎస్ వాళ్ళు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అందరం కలిస్తేనే ఒక కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా టీకేడబ్ల్యూడి కాలేజీ కూడా ఊరు రమణమ్మ కాలేజీ, వీళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రతి దానిలో కూడా మాకు సహకారం, మేము ఏది అడిగినా సరే మాకు ఇక్కడ ఇది కావాలి ఇక్కడ ఇది కావాలని అడిగినప్పుడు ప్రతిదానికి కూడా వాళ్ళు ఇచ్చిన సహకారం మరువలేంది. తర్వాత ప్రభుత్వం తరఫున ముందుగా మన శాస్త్రవేత్త గారిని మీరు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఈ వయసులో కూడా వారికి దాకా ఇచ్చేసి మీ అందరితో మాట్లాడాలని సంకల్పంతో ఇచ్చేసారు. కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే చాలా చారిత్రక ప్రసిద్ధి ఉన్న కాలేజ్ ఇది. ఇలాంటి చోట నిర్వహించినప్పుడు ఏంటంటే నలుగురికి తెలుస్తుంది, నలుగురు ఇన్స్పైర్ విద్యాసాగర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అతిథులు కూడా సత్య ఆ పాప జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీలకి ఎంపికయ్యి జాతీయ స్థాయిలో అంటే జిల్లాలో ఫస్ట్ వచ్చింది, తర్వాత స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. నేషనల్స్ వెళ్ళి ఒక గూడూరు నుంచి మన చిన్న పట్టణం నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళి ముంబైలో పార్టిసిపేట్ చేసింది. కాలేజ్ తరఫున అమ్మాయికి క్యాష్ ప్రైజ్ 5,000 మన ఎమ్మెల్యే గారు చిన్న ఎంకరేజ్మెంట్. ఆ పాప నిజంగా ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. మామూలుగా అయితే సిటీస్లో పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ఎక్కడ స్విమ్మింగ్ పూల్స్లో కానీ కోచింగ్ తీసుకొని పోటీకి వెళ్తారు. కానీ ఆ పాప ఒక చిన్న గ్రామంలో ఉండి ఇక్కడ మన పీడీ గారి యొక్క ఎంకరేజ్మెంట్తో, మన ప్రిన్సిపల్ గారి యొక్క ఎంకరేజ్మెంట్తో మన ఊళ్ళో ఉన్నటువంటి చిన్న కాలువల్లో ఆ అమ్మాయి స్విమ్ చేసి ఇంత గొప్ప స్థాయికి ఎదిగిందంటే చాలా అభినందించదగినటువంటి విషయము. ఈ విధంగా విద్యార్థుల్లో ఎన్నో రకాలైనటువంటి వీళ్ళు ఉన్నటువంటి ఎన్నో శక్తుల్ని వెలికి తీసే అవకాశం ఇటువంటి సందర్భాలు మీకు ఇస్తాయి. కాబట్టి అందరూ కూడా అమ్మాయిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీలో ఉన్నటువంటి ఇతర టాలెంట్స్ కూడా అన్ని బహిర్గతం చేసి అన్నింటిలో పాల్గొని చక్కగా ముందంజ వేయాలని చెప్పి కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి మా కళాశాల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.